గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్. ఈరోజు పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అర్థమైందా? నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీజు కడితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మేము ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మేము అక్కడ వరకు పట్టుకెళ్ళి ఆ స్టాండర్డ్ వరకు మిమ్మల్ని పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. మొదటిది, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుందమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తామో దానికి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ అర్థమయ్యే విధంగా. సో అందరికీ అర్థమైన తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తారు ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా. సో ఓపిక్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ తెలియదు, దీని గురించి అని చెప్పి అనుకునే మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే బాస్. స్టూడెంట్ ఎన్నిసార్లు అడిగితే, ఎన్నిసార్లు కమాండ్ చేస్తే నాకు అర్థం కాలేదు చెప్పండి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. అర్థమైందా? సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజుల వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఐ కాంట్ అకామిడేట్ టైమ్ ఫర్ దిస్ లైవ్ క్లాసెస్ అండి, రికార్డెడ్ వెర్షన్స్ నేను చూస్తాను, సింగిల్ పేమెంట్ చేసేస్తానంటే చాలా తక్కువగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కి మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది, 40,000 మాత్రమే. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది 5,000 రూపీస్ మాత్రమేనండి. సో కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో 40 to 50% వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్, దాంతోపాటు పిఏబి అనాలిసిస్, దానికి తగిన పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకటి జరుగుతుంది, లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది. సో దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే అదర్ కరెంట్ అఫైర్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, మనకి టెస్ట్లు ఏవైతే జరుగుతాయో, ప్రిలిమ్స్ టెస్ట్లు మన యాప్లో, వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లకి, గ్రాండ్ టెస్ట్లకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు కలిపి రావడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ అట్ వెరీ లో ప్రైస్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఇది చేయండి, మీకు కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్. సురేష్ సార్ ఈజ్ అన్ అసెట్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. సో చక్కగా మీకు ఎకానమీ చాలా కంది కష్టం అనుకుంటారు, అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు సార్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం. సో చక్కగా మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. హిస్టరీ 5,000 రూపీస్. హిస్టరీ నేనే చెప్తానమ్మా. సో కథల్లాగా చక్కగా అద్భుతంగా మన తెలుగు భాషలో హాయిగా నేర్చుకుంటాం, డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి వింటే మైండ్లోకి వెళ్ళిపోయేటట్టు నేర్చుకుంటాం. అర్థమైందా? హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ మీరు నిజంగా చాలా ఉపయోగపడతాయి. ఎకానమీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. 3 ద బెస్ట్ కోర్సెస్ ఆఫర్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్. ఆలోచించకుండా తీసుకోండి, మీకు రిగ్రెట్ అయితే అసలు ఉండదు, మమ్మల్ని నమ్మండి. జాగ్రఫీ పావని మేడం చెప్తారు 5,000 రూపీస్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000 రూపీస్ శ్యామ్ సార్ చెప్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తాను. సో ఒక్కసారి నేర్చుకుంటే కంట్రీస్ కానీ ఏవి మర్చిపోరు మీరు. ప్రతి ఒక్క ఇష్యూ మీ మైండ్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం కూడా ఈజీగా వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే. సో నేను చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు మీరు. సో చక్కగా తీసుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ 3,000 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుందమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాను, నాకు లైవ్ యాక్సెస్ కావాలి, నేను లైవ్ అటెండ్ అవుతాను, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కే వస్తుంది. కానీ మే 15 లోపు, మే 15th లోపు జాయిన్ అయితే ఇంకొక 5,000 కూడా మీకు తగ్గడం అనేది జరుగుతుంది. సో 5,000 తగ్గుతుంది. ఆలోచించండి, 45,000కే వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్గా.
కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. హిస్టరీ నేను లైవ్ క్లాసులు చెప్తాను, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో హ్యాపీగా చక్కగా కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసులు కూడా చక్కగా జరుగుతాయి. సో హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000 అమ్మ. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఏమొస్తాయంటే ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు హిస్టరీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, గవర్నెన్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తే నేను కరెక్ట్ చేస్తాను. జాగ్రఫీ వస్తే పావని మేడం కానీ, లేకపోతే మన శ్యామ్ సార్ కానీ, ఎస్ఏ పేపర్ శ్యామ్ సార్ కానీ కరెక్ట్, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలా టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, కానీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను, నేను సింగిల్ పేమెంట్ చేయలేను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. అది కూడా మే 15 లోపు జాయిన్ అయితే మీకు 55,000కే రావడం అనేది జరుగుతుంది. 55,000 కూడా ఒకసారి కట్టక్కర్లా, 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే 10,000 రూపాయలు మాత్రమే. కరెంట్ అఫైర్స్ కావాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రెండు కలిపి తీసుకుంటే, ఇక్కడ చూడండి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000, కరెంట్ అఫైర్స్ మీకు ఎంత ఉంది 7,000, రెండు కలిపి కావాలంటే 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఎకానమీ 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. సో ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున 8,000 కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, అర్థమైందా? సో కావాలంటే మీరు ప్రత్యూష మేడం నెంబర్ ఇది, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. సో 7893899553 ప్రత్యూష మేడమ్స్ నెంబర్. చక్కగా మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి ఇది చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్స్, దాంతోపాటు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉందమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తారంటే సురేష్ సార్ చెప్తారు. పిఎస్ఐఆర్ ఎవరు చెప్తారు అంటే సురేష్ సార్ ప్లస్ నేను సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్తాం. ఆంథ్రపాలజీ పావని మేడం ప్లస్ సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 30,000 రూపీస్ మాత్రమే, అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో మేడంకి ఫోన్ చేసి అడగండి, మీకు గైడెన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆంథ్రపాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. డైలీ అనాలిసిస్ ఆఫ్ హిందూ, ద హిందూ ఫుల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. హిందూ యొక్క పీడిఎఫ్ కూడా నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాము. రైట్, పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ వాటి పీడిఎఫ్. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో జరుగుతుంది, వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా జరుగుతాయి. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కడున్నారు, మీ ప్రోగ్రెస్ ఎక్కడుంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని మీకు మీరు అసెస్ చేసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, యూపీఎస్సీ మాక్ టెస్ట్ అనే కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా సురేష్ సార్ చేస్తుంది, మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 10,000 ప్లాన్ తీసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ఫీ. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ చేసేస్తాం, రికార్డెడే కావాలి, అన్ని సెషన్స్ రికార్డెడ్ కావాలంటే 5,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, సో లైవ్ కూడా కావాలి అప్ ఫ్రంట్ చేస్తాం సార్ అంటే 7,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్లో కలిపి కావాలి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కలిపి కావాలి సార్ అంటే 10,000. 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకోవచ్చు. ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి, చక్కగా 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర వీటిని కూడా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్స్ నుంచి చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో అలాగే మెయింటైన్ చేస్తాను. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కారణం మీకు ఉపయోగపడుతుందనే మొదటి కారణం, అది అర్థమైందా? సో అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో మన పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ప్రైమ్ మినిస్టర్ పేస్ ట్రిబ్యూట్ టు గోపాలకృష్ణ గోఖలే ఆన్ హిస్ జయంతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. గోపాలకృష్ణ గోఖలే ఈజ్ ఎ మోడరేట్, మితవాదమ్మ, చాలా ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తుల్లో మన తాలూకు గోపాలకృష్ణ గోఖలే ఒకరు. దాంతోపాటు గాంధీ ఎవరైతే ఉండారో గాంధీని
గురువుగా ఉండడం అనేది జరిగింది. గాంధీకి ఒక పొలిటికల్ అడ్వైజర్గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఈయన గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇన్ ఎ ట్వీట్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ దట్ హిజ్ లైఫ్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ విల్ కంటిన్యూ టు ఇన్స్పైర్ ద కంట్రీమెన్. సో గోపాలకృష్ణ గోఖలే యొక్క జీవితం ఏదైతే ఉంటుందో అది భారతదేశం కోసమే ఆయన అర్పించడం అనేది జరిగింది. అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఇన్స్పైర్ ద కంట్రీమెన్. భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఎప్పుడైతే 1885లో 1885లో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందో, విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఏం జరగడం అనేది జరుగుతుంది, మన ఇండియాలో నేషనలిజం అనేటటువంటి భావన మొదలవుతుంది. దాంతోపాటు విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది భారత జాతీయోద్యమం ఏదైతే ఉంటుందో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 phases అండి. ఒకటి మోడరేట్స్ ఎరా, రెండవది ఎక్స్ట్రీమిస్ట్ ఎరా, మూడవది గాంధీయన్ ఎరా. మోడరేట్స్ మితవాదుల యుగము, అతివాదుల యుగము అండ్ గాంధీ యుగం ఏదైతే ఉంటుందో గాంధీ యుగం, ఇలా 3 ఎరాస్ ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ 3 ఎరాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మోడరేట్స్ ఎరా ఏదైతే ఉంటుందో దాని మోడరేట్స్ ఎరాకి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ లీడర్ ఎవరు? గోపాలకృష్ణ గోఖలే ఎవరైతే ఉంటారో ఆయన. సో గోపాలకృష్ణ గోఖలే వాజ్ ఎ గ్రేట్ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ హూ ప్రొవైడెడ్ ఎగ్జంప్లరీ లీడర్షిప్ టు ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. భారత జాతీయోద్యమకు అద్భుతమైనటువంటి నాయకత్వం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. హీఈస్ అ గ్రేట్ సోషల్ రిఫార్మర్ అండి, సంఘ సంస్కర్త, దాంతోపాటు ఎడ్యుకేషనలిస్ట్, మంచి వేత్త కూడా. అర్థమైందా? అండ్ హిస్ బర్త్ ఇతను ఎక్కడ పుట్టారంటే గోపాలకృష్ణ గోఖలే వాజ్ బోర్న్ ఆన్ 9th May 1866. సో మే 9, 1866న పుట్టడం అనేది జరిగింది ఇన్ కోత్లుక్ విలేజ్ ఇన్ ప్రెజెంట్ డే మహారాష్ట్రలో ఉండేటటువంటి కోత్లుక్ విలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ పుట్టడం అనేది. ఒకప్పుడు అది బాంబే ప్రెసిడెన్సీగా ఉండేది, ఇప్పుడు మహారాష్ట్ర అవ్వడం అనేది జరిగింది. స్టేట్ ఆఫ్ బాంబే తర్వాత మహారాష్ట్ర అండ్ గుజరాత్లుగా 1960లో విడిపోవడం అనేది జరిగింది. 1960 మే 1వ విడిపోవడం అనేది జరిగింది కదా. ఈయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఈయన బ్రాహ్మణ కుటుంబం ఏదైతే ఉంటుందో కుటుంబంలో ఈయన పుట్టడం అనేది జరిగింది. ఎవరండి? మన గోపాలకృష్ణ గోఖలే ఎవరైతే ఉంటారో ఆయన. సో ఇతని తాలూకు ఐడియాలజీ చూడండి. గోఖలే వర్క్ టువర్డ్స్ సోషల్ ఎంపవర్మెంట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా ఫర్ 3 decades అండ్ రిజెక్టెడ్ ద యూజ్ ఆఫ్ రియాక్షనరీ ఆర్ రెవల్యూషనరీ వేస్. గోపాలకృష్ణ గోఖలే ఎవరైతే ఉన్నారో సోషల్ ఎంపవర్మెంట్కి, సామాజిక అభివృద్ధికి అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన భారతదేశంలో విద్య ఏదైతే ఉంటుందో దాని విద్య యొక్క ఎదుగుదలకి, స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, భారతదేశ స్వాతంత్రం ఏదైతే ఉంటుందో దానికోసం, అండ్ ఫర్ 3 decades 30 సంవత్సరాల కాలం ఆయన పనిచేయడం అనేది జరిగింది. అండ్ రిజెక్టెడ్ ద యూజ్ ఆఫ్ రియాక్షనరీ ఆర్ రెవల్యూషనరీ వేస్. ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉంటారో, దాంతోపాటు క్రాంతికారీస్ ఎవరైతే ఉంటారో, రెవల్యూషనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవలంబించినటువంటి వేస్ అనేవి కంప్లీట్గా ఇది చేద్దామని చెప్పి ఈయన నెగ్లెక్ట్ చేశారు, రిజెక్ట్ చేశారు. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ వైజ్గా రాజ్యాంగబద్ధంగానే మనం ఇదేదైతే ఉంటుందో స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి. సో ఇఫ్ యూ అబైడ్ బై ద ఆర్డర్స్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళ తాలూకు ఆర్డర్స్ ఫాలో అయితే వన్ ఆర్ ద అదర్ డే బ్రిటిషర్స్ విల్ గివ్ అస్ ఇండిపెండెన్స్ అని నమ్మినటువంటి మోడరేట్స్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన ఇది చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? దాంతో వీళ్ళు ఇది ఉండడం అనేది జరిగింది. దే ఆర్ యాక్చువల్లీ పిటిషన్స్, ప్రేయర్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ప్రేయర్స్ అండ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా స్వాతంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని సాధిద్దామని చెప్పి అనుకున్నారు. అర్థమైందా? సో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా సాధిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మా. సో రోల్ ఇన్ కొలోనియల్ లెజిస్లేచర్స్లో వాట్ వాజ్ ద రోల్ ప్లేడ్ బై మన గోపాలకృష్ణ గోఖలే. చూడండి, బిట్వీన్ 1899 అండ్ 1902 1899 నుంచి 1902 వరకు హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫాలోడ్ బై వర్క్ ఎట్ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ 1902 టిల్ హిస్ డెత్ 1915. 1915లో ఈయన చనిపోయినంత వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో పనిచేయడం అనేది జరిగింది. అంటే మనకి ఏం జరగడం అనేది జరిగింది? లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే చూడండి, మనకి ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీ ఉండేది, ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది, ఇక్కడ బెంగాల్ ప్రెసిడెన్సీ ఉండేది. ఏం
చేశారు, 1773లో తెచ్చినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈ తాలూకా బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరికి సబార్డినేట్స్గా మార్చారు, బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో బెంగాల్ గవర్నర్ యొక్క పోస్టుని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం అనేది జరిగింది. ఆయన అండర్లోకి బాంబే గవర్నర్ని, మద్రాస్ గవర్నర్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ ప్రతి ఒక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీనిలో మొత్తం ఎంతమంది సభ్యులు, 4 మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దీస్ మెంబర్స్ ఎవరికి అసిస్ట్ చేస్తారు, వాళ్ళ తాలూకా గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేస్తారు. వీటిని ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం. బాంబే అండ్ మద్రాస్లో ఉండేది. బెంగాల్లో ఉండేటటువంటి దాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ లేదా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. సో బాంబే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1899 నుంచి 1902 వరకు ఈయన పనిచేయడం అనేది జరిగింది. అండ్ బెంగాల్లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1902 నుంచి టిల్ హిస్ డెత్ 1915 వరకు ఆయన పనిచేయడం అనేది జరిగిందమ్మా. At the Imperial Legislature, Gokhale played a key role in framing the Morley Minto reforms of 1909. 1909లో మార్లే మింటో రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకురావడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా గోపాలకృష్ణ గోఖలే అమ్మ. రోల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇతని తాలూకా గోపాలకృష్ణ గోఖలే యొక్క రోల్, అతని తాలూకా పాత్ర ఏంటో చూద్దాం. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ ద మోడరేట్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాయిన్డ్ ఇన్ 1899. 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెందినటువంటి మోడరేట్ గ్రూప్ మితవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఈయన పనిచేయడం అనేది జరిగింది. హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1905 ఇన్ బెనారస్ సెషన్. 1905లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ ఏదైతే ఉంటుందో దానికి ఈయన ప్రెసిడెంట్గా ఇదవ్వడం అనేది జరిగింది. 1905లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది జరుగుతుందండి ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. అదేంటి అంటే బెంగాల్ పార్టీషన్. బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ని లార్డ్ కర్జన్ ఎవరైతే ఉంటారో ఆయన విభజించడం అనేది జరుగుతుంది. ఎందుకయ్యా విభజించారు అని చెప్పి ఆయనకు అడిగితే ఆయన ఏమని చెప్తాడు అంటే బెంగాల్ ఈజ్ టూ బిగ్ టు బి అడ్మినిస్ట్రేడ్. సో బెంగాల్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి చాలా పెద్దదైపోతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కింద రెండుగా విడదీసామని చెప్తాడు. కానీ నిజంగా ఎందుకు విడదీయడం అనేది జరుగుతుంది? టు బ్రేక్ ద కమ్యూనల్ హార్మోనీ ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడానికి, బెంగాల్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బ్రదర్స్ అండ్ భాయిగా ఉండేటటువంటి హిందూ ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడగొట్టడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా బెంగాల్ని విడదీస్తారన్నమాట. అందుకోసమని చెప్పి 1905 బనారస్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మన తాలూకా గోపాలకృష్ణ గోఖలే ఏం నిర్ణయిస్తారంటే స్వదేశీ మూమెంట్ ఏదైతే ఉంటుందో స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ చేయాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ అతివాదులైనటువంటి తిలక్ లాంటి వాళ్ళు, బాలగంగాధర్ తిలక్, దాంతోపాటు లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉంటారో ఆయన, బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు. సో స్వదేశీ మూమెంట్ అనేటటువంటిది కేవలం బెంగాల్కే పరిమితం చేయకూడదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అందరికీ ఇది పాకాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దీనికి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా మోడరేట్ గ్రూప్స్ ఉంటారు. అందుకే 1906లో ఏం జరుగుతుంది, సూరత్ స్ప్లిట్ ఏదైతే ఉంటుందో సూరత్ స్ప్లిట్ కూడా జరగడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? వెరీ అంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ విడిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ జాగ్రత్తగా మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాం, చాలా ఇంపార్టెంట్. So this was the time when bitter differences had arisen between his group of moderates and extremists, led to Lala Lajpat Rai and Balagangadhar Tilak among others. The two factions split at Surat session of 1907. 1907లో జరిగినటువంటి సూరత్ సెషన్ ఏదైతే ఉంటుందో సూరత్ సెషన్లో ఏం జరుగుతారు, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుందండి. వన్ సెక్షన్ లాలా లజపత్ రాయ్ వెంట ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వన్ సెక్షన్ బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉంటారో వన్ సెక్షన్ మనకి గోపాలకృష్ణ గోఖలే అండర్లో ఉంటారు. వన్ సెక్షన్ లాలా లజపత్ రాయ్ అండ్ బాలగంగాధర్ తిలక్ వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. డిస్పైట్ ద ఐడియాలజికల్ డిఫరెన్స్ ఇన్ 1907 హీ ఇంటెన్స్లీ క్యాంపెయిన్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ హూ వాజ్ ఇంప్రిజన్ దట్ ఇయర్ బై ద బ్రిటిష్ మాండలే ఇన్ ప్రెజెంట్ డే మయన్మార్లో ఉండేటటువంటి మాండలే జైలు ఏదైతే ఉంటుందో అక్కడ లాలా లజపత్ రాయ్కి తరలించడం అనేది జరుగుతుంది 1907లో. ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ, మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అనేటటువంటి డిఫరెన్స్ ఉన్నప్పటికీ మన తాలూకా గోపాలకృష్ణ గోఖలే చాలా అద్భుతంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడతారు. ఈయన రిలీజ్ కోసం చాలా ట్రై చేయడం, చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా?
సో రిలేటెడ్ సొసైటీస్ అండ్ అదర్ వర్క్స్ ఇంకేం చేశారో చూడండి. హీ ఎస్టాబ్లిష్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇన్ 1905 ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, భారతీయ విద్యా విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటటువంటి సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద సార్వజనిక్ సభా జర్నల్ స్టార్టెడ్ బై గోవింద రనడే. గోవింద రనడే ఎస్టాబ్లిష్ చేసినటువంటి సార్వజనిక్ సభ ఏదైతే ఉంటుందో, సార్వజనిక్ సభా జర్నల్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. 1908లో గోఖలే ఫౌండెడ్ ద రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్. రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరైతే ఉంటారో, మహదేవ గోవింద రనడే అంటామమ్మా ఆయన పేరు, అర్థమైందా? సో ఈయన తాలూకు గురువు అన్నమాట. సో రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హీ స్టార్టెడ్ ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ ద హితవాద లేదా ద పీపుల్స్ పేపర్ అనేటటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో దాని ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ కూడా, వారపత్రిక ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేసి భారతీయుల్లో నేషనలిజం అనేటటువంటి భావన, జాతీయవాదం అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరౌజ్ చేసేలాగా ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. మనందరిది ఒక దేశం, వీ బిలాంగ్ టు వన్ నేషన్ అనేటటువంటి ఫీలింగ్ రావడానికి ఈయన చాలా కృషి చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? రైట్. దాంతోపాటు మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి గాంధీకి మెంటర్గా కూడా ఆయన పనిచేయడం అనేది జరిగింది. యాజ్ ఎ లిబరల్ నేషనలిస్ట్ హీ ఈజ్ రిగార్డెడ్ బై మహాత్మా గాంధీ యాజ్ హిజ్ పొలిటికల్ గురు. పొలిటికల్ మెంటర్, పొలిటికల్ గురుగా మహాత్మా గాంధీని స్వీకరించడం అనేది జరిగిందమ్మా. గాంధీ రోట్ ఏ బుక్ ఇన్ గుజరాతీ డెడికేటెడ్ టు ద లీడర్ టైటిల్డ్ ధర్మమాత్మా గోఖలే. ధర్మమాత్మా గోఖలే అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అనేటటువంటి పుస్తకాన్ని గోపాలకృష్ణ గోఖలేకి డెడికేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే మన తాలూకా మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరైతే ఉంటారో ఆయన. మన తాలూకా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే పాలిటిక్స్లోకి రావద్దు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క విధుల్లో ఉండొద్దు, ముందు భారతదేశాన్ని తిరిగి భారతదేశ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకో అని చెప్పడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మన తాలూకా గాంధీ ఎవరైతే ఉంటారో గాంధీ వివిధ రకాలైనటువంటి ప్రాంతాలకు చేరి వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో సత్యాగ్రహాస్ చేస్తారండి. సో గాంధీ ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి మొదటి సత్యాగ్రహ ఏంటి? బీహార్లో ఉన్నటువంటి చంపారన్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో చంపారన్ సత్యాగ్రహ. దాంతోపాటు అలహాబాద్ మిల్ ఏదైతే ఉంటుందో మిల్లో వర్కర్స్ యూనియన్స్ తరపున కూడా గాంధీ పోరాడడం అనేది జరుగుతుంది. సో గాంధీ ఇండియాని తెలుసుకోవడానికి, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంత గొప్పగా ఇదవ్వడానికి మెయిన్ కారణం ఎవరు అంటే మన తాలూకా గోపాలకృష్ణ గోఖలేము. సో ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. పిఎం పేస్ ట్రిబ్యూట్ టు మహారాణా ప్రతాప్ ఆన్ హిస్ జయంతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 1 హిస్టరీలోనే మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ మహారాణా ప్రతాప్ జయంతి రోజు ఆయనకి నివాళులు అనేవి అర్పించడం అనేది జరిగిందంట. ఇన్ ఎ ట్వీట్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ దట్ మహారాణా ప్రతాప్ మేడ్ మా భారతి ప్రౌడ్ బై హిజ్ అన్పారలల్డ్ వలార్, కరేజ్ అండ్ మార్షియల్ ఎక్స్పర్టైజ్. తన తాలూకు అద్భుతమైనటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో, మిలిటరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో, దాంతోపాటు అద్భుతమైనటువంటి వలార్ ఏదైతే ఉంటుందో, అద్భుతమైనటువంటి తన తాలూకా పట్టుదల ఏదైతే ఉంటుందో, వీరత్వం ఏదైతే ఉంటుందో, కరేజ్, ధైర్యం ఏదైతే ఉంటుందో మహారాణా ప్రతాప్ మన దేశాన్ని ప్రౌడ్గా చేయడం అనేది జరిగింది, గర్వపడేటట్టు చేశారని చెప్తున్నారు. హి సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ద మదర్ ల్యాండ్ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ సెడ్ శ్రీ మోడీ. సో అతని తాలూకా సాక్రిఫైసెస్ అండ్ డెడికేషన్ ఏవైతే ఉంటాయో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గరని చెప్పి మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పారన్నమాట. అది న్యూస్లో వచ్చింది. ఇప్పుడు మహారాణా ప్రతాప్ గారి గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో రాణా ప్రతాప్ సింగ్, ఆల్సో నోన్ యాజ్ మహారాణా ప్రతాప్, వాజ్ బోర్న్ ఆన్ May 9, 1540. 1540లో మే 9వ తారీఖున ఆయన పుట్టడం అనేది జరిగింది. ఎక్కడ? ఇన్ కుంభాల్గర్, రాజస్థాన్లో ఆయన పుట్టడం అనేది జరిగింది. హీ వాజ్ ద 13th కింగ్ ఆఫ్ మేవార్ అండ్ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ఉదయ్ సింగ్ II. సో ఉదయ్ సింగ్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా ఎల్డెస్ట్ సన్ అండి, పెద్ద కొడుకు ఎవరు అంటే మహారాణా ప్రతాప్ సింగ్. మేవార్ ప్రాంతానికి 13వ రాజుగా ఆయన ఉండడం అనేది జరిగింది. మహారాణా ఉదయ్ సింగ్ II రూల్ ద కింగ్డమ్ ఆఫ్ మేవార్ విత్ హిజ్ క్యాపిటల్ చిత్తోర్ క్యాపిటల్గా ఉదయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు? రూల్ చేయడం అనేది జరిగింది. ఉదయ్ సింగ్ II వాజ్ ఆల్సో ఏ ఫౌండర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఉదయ్పూర్. ఉదయ్ సింగ్ ఏ సిటీని ఫౌండ్ చేయడం అనేది జరుగుతుంది, దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఉదయ్పూర్ ఏదైతే ఉంటుందో ఉదయ్పూర్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే రాజస్థాన్ అమ్మ. సో మేవార్ని పరిపాలించినటువంటి 13th కింగ్ ఎవరు? మహారాణా ప్రతాప్. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీగతి, జాగ్రత్తగా వినండి. ద బ్యాటిల్ ఆఫ్ హల్దీగతి వాజ్ ఫాట్ ఇన్ 1576, 1576లో బిట్వీన్ రాణా ప్రతాప్ సింగ్ ఆఫ్ మేవార్ అండ్ రాజా మాన్ సింగ్ ఆఫ్ అంబర్. వీళ్ళిద్దరి మధ్య ఈ తాలూకా బ్యాటిల్ ఆఫ్ హల్దీగతి ఏదైతే ఉంటుందో అది పోరాటం అనేది జరుగుతుంది. హూ వాజ్ ద జనరల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్ అక్బర్. అక్బర్ యొక్క జనరల్ అయినటువంటి
రాజా మాన్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయనకి, దాంతోపాటు రాణా ప్రతాప్ సింగ్కి మధ్య 1776లో బ్యాటిల్ ఆఫ్ హల్దీగతి ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుందండి. మహారాణా ప్రతాప్ ఫాట్ ఏ బ్రేవ్ వార్ బట్ వాజ్ డిఫీటెడ్ బై మొఘల్ ఫోర్సెస్. మహారాణా ప్రతాప్ అద్భుతంగా తన తాలూకా వలార్ అండ్ కరేజ్ చూపిస్తారు, కానీ మొఘల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మైటీ మొఘల్ ఫోర్సెస్ ముందు ఆయనను నిలబడలేకపోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ద మహారాణా ప్రతాప్స్ లాయల్ హార్స్ నేమ్డ్ చాతక్, మహారాణా ప్రతాప్ యొక్క గుర్రమైనటువంటి చాతక్ ఏదైతే ఉంటుందో ఇట్ గేవ్ అప్ హిజ్ లైఫ్ యాజ్ ద మహారాణా వాజ్ లీవింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉంటారో ఆయన బ్యాటిల్ ఫీల్డ్ని వదిలి వెళ్తుండగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో చాతక్ కూడా తన ప్రాణాలని తన కోసం అర్పించడం అనేది జరిగింది. కంప్లీట్గా ఆ గుర్రం కూడా మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉంటారో ఆయన కోసమే కంప్లీట్గా ఉండడం అనేది జరిగిందమ్మ. కొంతమంది ఏం చెప్తారంటే మొఘల్ ఫోర్సెస్ ఏం చేశారంటే మహారాణా ప్రతాప్ని తల నుంచి టాయ్ వరకు గుర్రం మీద ఈయన కూర్చుంటాడు కదా, గుర్రం మీద కూర్చున్నప్పుడు తల నుంచి టాయ్ వరకు మొత్తం ఇద్దరిని కలిపి నరికేస్తారు, గుర్రాన్ని దాంతోపాటు మహారాణా ప్రతాప్ని, చేతక్ని మహారాణా ప్రతాప్ని అని చెప్పి కొన్ని హిస్టరీ పుస్తకాల్లో ఉండడం అనేది జరుగుతుంది. అంత గొప్ప ఎగ్జాంపులరీ వలార్ ఈయన చూపించడం అనేది జరుగుతుంది. సో రీకాన్క్వెస్ట్ ఆఫ్టర్ 1579 1779లో ద మొఘల్ ప్రెజర్ రిలాక్స్డ్ ఓవర్ మేవార్ అండ్ ప్రతాప్ రికవర్డ్ వెస్టర్న్ మేవార్ ఇంక్లూడింగ్ కుంభల్ఘర్, ఉదయ్పూర్ అండ్ గోగుండా. సో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన తాలూకా మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ని లిబరలైజ్ చేసిన వెంటనే మన తాలూకా మహారాణా ప్రతాప్ వెస్టర్న్ మేవార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ కుంభల్ఘర్, ఉదయ్పూర్ అండ్ గోగుండా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని రీకాన్క్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ హీ ఆల్సో బిల్ట్ ఏ న్యూ క్యాపిటల్ దట్ ఈస్ చవాంద్ నియర్ మోడర్న్ దుంగాపూర్. సో న్యూ క్యాపిటల్ అనేది చవాంద్ అనేటటువంటి న్యూ క్యాపిటల్ని కూడా ఆయన కొత్త రాజధాని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయన నిర్మించడం అనేది జరుగుతుంది. చవాంద్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే రాజస్థాన్ అమ్మ. సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ ఆర్ మహారాణా ప్రతాప్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ రిలీజెస్ రూపీస్ 8,923.8 crore టు పంచాయత్స్ ఇన్ 25 స్టేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఎస్టర్డే రిలీజ్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 8,923 8,923 కోట్ల రూపాయలని 25 స్టేట్స్ 25 రాష్ట్రాలకి ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ప్రొవైడింగ్ గ్రాంట్స్ టు ద రూరల్ లోకల్ బాడీస్, అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రాంట్స్ ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేయడం అనేది, ఈ తాలూకా ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ తాలూకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో మనకి కాన్స్టిట్యూషనలైజ్ అవ్వడం అనేది జరిగిందండి. ఏ తాలూకా అమెండ్మెంట్తో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషనలైజ్ అవ్వడం అనేది జరిగింది. రైట్. రూరల్ గవర్నమెంట్ అనేది ఏ తాలూకా లిస్టులోకి వస్తుంది? సెవెంత్ స్కెడ్యూల్ ఉన్నటువంటి యూనియన్ లిస్టులోకి వస్తుందా, స్టేట్ లిస్టులోకి వస్తుందా, కాన్కరెంట్ లిస్టులోకి వస్తుందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. The grants are meant for all the 3 tiers of Panchayat Raj institutions, that is village, block and district. మనకి మొత్తం పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో 3 టైర్స్ ఉంటాయండి. ఒకటి గ్రామ పంచాయత్ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయత్, మండల పంచాయత్ ఏదైతే ఉంటుందో మండల పంచాయత్, అండ్ జిల్లా పంచాయత్ ఏదైతే ఉంటుందో జిల్లా పరిషత్ అని కూడా అంటాం కదా. ఎంపీటీసీ జడ్పీటీసీ అంటామా? సో అలాగన్నమాట. సో మొత్తం 3 బ్లాక్స్లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో 3 బ్లాక్స్ కలిపి మొత్తం 25 రాష్ట్రాలకు గాను 8,923 కోట్ల రూపాయలు గ్రాంట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. The amount released on Saturday is the first installment of the United Grants for the year 2021-22. సో యునైటెడ్ గ్రాంట్స్లో యూనియన్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్లో మొదటిదండి, అన్టైడ్ గ్రాంట్స్లో మొదటిది ఏంటి అంటే మన తాలూకు సాటర్డే రిలీజ్ చేసినటువంటి గ్రాంట్స్. ఇట్ మే బి యూటిలైజ్డ్ బై ద ఆర్ఎల్బీస్, రూరల్ లోకల్ బాడీస్, అమాంగ్ ద అదర్ థింగ్స్ ఫర్ వేరియస్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ మెజర్స్ నీడెడ్ టు కంబాట్ ద COVID-19 పాండమిక్. సో COVID-19 పాండమిక్ని మిటిగేట్ చేయడానికి ఏవైతే మెజర్స్ తీసుకోవాలో, ఏవైతే ఫాలో అవ్వాలి, ఎలాంటి డైరెక్టివ్స్ అయితే ఫాలో అవ్వాలో వాటి కోసం ఈ తాలూకా డబ్బుని రూరల్ లోకల్ బాడీస్ అనే వాడచ్చు. దస్ ఇట్ విల్ ఆగ్మెంట్ రిసోర్సెస్ టు ద 3 టైర్స్ ఆఫ్ ద పంచాయత్స్ ఫర్ ఫైటింగ్ ద కంటాజియన్. సో మన తాలూకా పాండమిక్తో ఫైట్ చేయడానికి ఈ 3 టైర్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిజంగా ఈ తాలూకా డబ్బు అనేది చాలా ఉపయోగపడుతుందంట. రైట్ టైంలో గ్రాంట్స్ అనేవి ఇస్తున్నారని చెప్తున్నారు. ద స్టేట్ వైజ్ అమౌంట్ ఆఫ్ ద గ్రాంట్ రిలీజ్డ్ ఈజ్ ఎన్క్లోజ్డ్. దో స్టేట్ వైజ్ ఏ స్టేట్కి ఎంత ఇచ్చారని కూడా బయట పెట్టడం అనేది, రిలీజ్ చేయడం అనేది, ఎంత మొత్తం ఇవ్వడం అనేది జరిగిందని రిలీజ్ చేయడం కూడా జరిగిందమ్మా. ఒకసారి అది కూడా చూద్దాం.
As per the recommendations of the 15th Finance Commission, the first installment of unpaid grants was to be released to the states in the month of June 2021. So, as per the recommendations of 15th Finance Commission ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో మొదటి ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ దిస్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో జూన్ 2021 ఇవ్వాల్సి ఉంది, కానీ ముందే మేలోనే ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే పాండమిక్ అనేది రేజ్ అవుతుంది కదా, హెల్త్ క్రైసిస్ అనేది ఇండియాలో ఉంది కదా, సో దాన్ని మిటిగేట్ చేయడానికి లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి. హౌఎవర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఆన్గోయింగ్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్ అండ్ అట్ ద రికమెండేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్, ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హ్యాస్ డిసైడెడ్ టు రిలీజ్ ద గ్రాంట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద నార్మల్ షెడ్యూల్. సో నార్మల్ షెడ్యూల్ ఎప్పుడు జూన్ 2021 ఇవ్వాలి కదా, కానీ అంతకంటే ముందుగానే ఏం చేశారు, మనకి పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం దాంతోపాటు పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో పాండమిక్ సిచ్యువేషన్ గుర్తులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఈ తాలూకా ప్రియర్ ఫండ్ రిలీజ్ ఏదైతే ఉంటుందో అది చేశారు. ముందుగానే ఈ గ్రాంట్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది అని మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. So moreover, the 15th Finance Commission has imposed certain conditions for release of untied grants. కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం అనేది జరిగిందంటే 15th Finance Commission. The conditions include online availability of accounts of a certain percentage of rural local bodies in the public domain. So ఏం చేశారు, the conditions include online availability of accounts of a certain percentage of local bodies. కొన్ని లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీస్ యొక్క అకౌంట్స్ పబ్లిక్ డొమైన్లో తప్పకుండా పెట్టాలి అని చెప్పడం అనేది జరిగింది. బట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టెన్సెస్ ద కండిషన్ హ్యాస్ బీన్ వేవ్డ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అన్టైడ్ గ్రాంట్స్. సో ఏం చేశారంటే 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే ఈ గ్రాంట్స్ అనేవి రిలీజ్ చేయాలంటే కొన్ని రూరల్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఏం చేయాలి, వాటి తాలూకు అకౌంట్స్ అనేవి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో అప్పుడే ఈ కొత్త గ్రాంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అని చెప్పింది 15th ఫినాన్స్ కమిషన్. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ తాలూకా కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వేవ్ ఆఫ్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్కరికి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయి గ్రాంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందంటమ్మా. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిరోజు పిఐబి అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు స్టాటిక్ కూడా రివిజన్ అవ్వడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులన్నీ సక్సెస్ఫుల్గా మీకు తెలుస్తాయండి. అర్థమైందా? సో ఎవ్రీడే ప్రతిరోజు వితౌట్ ఇది పెట్టుకోకుండా చక్కగా ఫాలో అవ్వండి. దీని పీడిఎఫ్ కావాలి అండ్ కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అస్సలు బొమ్మ కాదు. కరెంట్ అఫైర్స్ అత్యద్భుతంగా ప్రిపేర్ అవుతారు. హిందూ అనాలిసిస్, పిఐబి అనాలిసిస్, డైలీ లైవ్ క్లాస్, యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్. సో ఇన్ని మీకు స్కీమ్స్, దాంతోపాటు మీకు దాంతోపాటు ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇలా సిరీస్లు చేస్తూనే ఉంటాను. కరెంట్ అఫైర్స్ మీరు స్ట్రాంగ్ అవ్వడానికి బేసిక్స్, బ్యాక్గ్రౌండ్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు చెప్తాను. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి పిఐబి అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.